మరణానంతరం బతకొచ్చా? ఒకరిగా కాకుండా నలుగురిలా జీవించొచ్చా? అవును. చనిపోయినా ఒకరు నలుగురిగా, నలుగురిలో ఒకరిగా సమాజానికి ఓ వెలుగు రేఖలా ముందడుగేయొచ్చు. అవయవ దానంతో మీ వారికి మరో జీవితాన్నివ్వొచ్చు. మరణం బాధాకరం, కానీ అనివార్యం. ఆప్తులకు మాత్రం తీరని శోకం. తల్లిదండ్రులకు కడుపుకోత. సావు పుట్టుక ఈ రెండూ మనిషి చేతిలో లేనివే. కాని చనిపోయిన తర్వాత బతికే అవకాశం మాత్రం ఉంది. అదే అవయవదానం. ఆర్గాన్ డొనేషన్ ద్వారా ఒక మనిషి నలుగురుగా జీవించొచ్చు. కట్టెను ఆ నలుగురు కడతీర్చినా మరో నలుగురికి జీవం పొయ్యొచ్చు. అయిన వారికి ఆపదొస్తే చలించిపోతాం. వారికి ఏదైనా అయితే విలవిల్లాడిపోతాం. వారిని చావు బతుకుల్లో చూడ్డానికే ఇష్టపడం. అలాంటి పరిస్థితుల్లో అవయవదానమన్న ఆలోచనే రాదు. కాని ఇటీవల కన్నీటి తెరల మధ్య మరో ప్రపంచానికి దారి చూపిస్తున్నారు. ఆఖరి శ్వాసలో ఉన్న తమవారి అవయవాలతో మరికొందరికి ప్రాణదానం చేస్తున్నారు. వారిలో తమ బిడ్డల్ని చూసుకుంటున్నారు. దుఃఖాశ్రువులు ముంచెత్తుతున్నా ఎదుటివారి మోములో చిరునవ్వును చూడాలని కాంక్షిస్తున్నారు. ఎక్కడో చెన్నైలో ఓ వ్యక్తి మరణిస్తే హైదరాబాదులో హడావిడి. ట్రాఫిక్ క్లియర్ చేయటం, అంబులెన్స్ కు దారివ్వడం. ఏంటిది? ఎక్కడో చనిపోతే ఇక్కడ హంగామా దేనికి? అదే జీవన్ దాన్. కేంద్రం చేపట్టిన అద్భుత పథకం. అవసరమైన వారి కోసం అవయవాల్ని వాయువేగంతో మోసుకొస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తిరిగి ప్రాణాల్ని పోస్తున్నారు. ఇటీవల ఆర్గాన్ డొనేషన్ లో అవగాహన పెరుగుతోంది. మట్టిలో కలిసిపోయే అవయవాల్ని ఎదుటివారికి ప్రాణం కాపాడడానికి ఉపయోగిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్ ఊరేదైనా ఈ మధ్య అవయవదానం ఎక్కువగా జరుగుతోంది. ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ స్థితిలో ఎవరైనా ఉంటే కన్నీళ్లతో సరిపెట్టడం లేదు. వారి జీవితానికి ఓ సార్థకత ఇచ్చేలా ముద్దడుగు వేస్తున్నారు. కన్నీటిని దిగమింగి ప్రాణదాతలవుతున్నారు. బంధువుల నిర్ణయంతోనే అవయవాలను తొలగించి అవసరమైన వారికి అందిస్తున్నారు. అంతేకాదు, కొంతమంది కోరిక మేరకు మరణాంతరమూ సేకరిస్తున్నారు. గతంలో మరణానంతరం నేత్రదానం ఒక్కటే చేసేవారు. ఇప్పుడు జరుగుతోంది. కాని జీవన్ దాన్తో అవయవదానంపైన జనంలో అవగాహన పెరుగుతోంది. దీంతో బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్నవారి అవయవాలను దానం చేస్తున్నారు. మరికొందరికి జీవితాన్ని పంచుతున్నారు. వారి బంధువుల్లో వెలుగులు నింపుతున్నారు. జీవన్ దాన్ వచ్చిన తర్వాత 845 మంది అవయవాలు సేకరించారు. 342 కిడ్నీలు, 192 కాలేయాలు, 137 కళ్లు వేరే వారికి అమర్చారు. 150 హార్ట్ వాల్స్, 17 గుండెలు, 4 లంగ్స్ తో పాటు 3 పాంక్రిస్లు అవసరమైన వారికి అందించి ఊపిరినూదారు. అవయవదానంపై అవగాహన పెంచుకోండి. మీ వారి ఆఖరి క్షణాన్ని పదిలిపరిచి వారికి మరో జీవితాన్నివ్వండి. నలుగురిలో మీ వారిని చూసుకుని ఆనందించండి.